బన్నీ గారు అంటే బిహైండ్ ద స్క్రీన్ ఎట్లా ఉండేవాళ్ళు మీతో? బిహైండ్ ద స్క్రీన్ స్టార్టింగ్ ఫస్ట్ నేను షూట్కి వెళ్ళినప్పుడు అయితే యాజ్ ఎ ఫ్యాన్గా నాకు ఎలా ఉంటుందంటే, మనకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు నాలాగే అతనికి షూటింగ్లో. మనం చాలా ఎగ్జైట్ అయిపోతుంటాం. అరే రే అమ్మ అని. సో ఫస్ట్ నేను లొకేషన్కి వెళ్ళినప్పుడు నేను షూట్లో నాకు ఏ క్యారెక్టర్ ఇస్తారనేది పక్కన పెడితే అతన్ని చూడడానికే వెళ్ళినట్టుంది అది. అతన్ని చూడాలని. ఎందుకంటే నేను ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నాను కానీ ఎప్పుడు డైరెక్ట్ అంటే కలిసే ఛాన్స్ వచ్చినా కూడా కలలేదు. ఇలాగ షూటింగ్ ద్వారా కలాలి అని ఒక గోల్లా పెట్టుకున్నా. సో ఇంకా ఈ ఛాన్స్ వచ్చింది అని చెప్పి ఆ రోజు చూద్దామని వెయిట్ చేస్తుంటే వెళ్ళే లోపలికి ఫస్ట్ ఆయన్ని చూసిన తర్వాత ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్, ఆ ఎగ్జైట్మెంట్ చాలా బాగుంటుంది. కానీ వెళ్ళిన వెంటనే నమస్తే అన్న అంటే ఆయన అన్నారు అంతే. ఆ క్యారెక్టర్లో ఏం మాట్లాడలే, ఆ స్టార్టింగ్ ఏం అది ఉన్నారు అనగానే తర్వాత సీన్ అయింది. వైడ్లో మొత్తం అయిపోయింది. చేసిన తర్వాత మళ్ళీ నా క్లోజ్ మిడ్ పెట్టినప్పుడు అప్పుడు షార్ట్ జరుగుతున్నప్పుడు ఒక ఆ సీన్లో ఎలా చేయాలి అంటే ఆ సీను ఇప్పుడు మీరు సినిమా చూసారు కదా, చూసా. ఆ సినిమాలో ఆ ఫోటో క్లిక్ చేస్తాం కదా, క్లిక్ చేసేటప్పుడు నాకు దొంగచాటుగా క్లిక్ చేయమన్నారు. అదే నేను అడదాం అనుకుంటున్నా, చెప్పండి. అది దొంగచాటుగా క్లిక్ చేయమన్నారు. అయితే సార్ జస్ట్ దొంగచాటుగా నువ్వు క్లిక్ చేయి, నువ్వు ఎలా చేస్తావు నాకు తెలియదు అని సార్. అయితే సర్లే అని చెప్పి అది కొంచెం కామెడీ టైమింగ్లో కూడా చేయాలన్నమాట. అతను సీరియస్గా మాట్లాడుతుంటారు సీఎం గారు. మాట్లాడుతుంటే ఎలాగెత్తి అది చేస్తుంటే రావు రమేష్ గారు గట్టిగా నవ్వేశారు అనమాట లొకేషన్లో. భలే చేశాడు మనోడు అని ఆ టైమింగ్లో చేసినాను. నవ్విన తర్వాత అప్పుడు అతను అడుగుతారు, ఫోటో తీసినావు నువ్వు అని అడుగుతారు ఆయన. అంటే స్టార్టింగ్ సుకుమార్ సార్ చెప్పినట్టు ఎలాగైతే సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారో అలాగే భయంతోనే చెప్పాలి. ఎందుకంటే నేను అతని దగ్గర ఫోటోగ్రాఫర్ అంటే ఆయన దగ్గర పనులాగే, అంత పెద్ద సీఎం గారి దగ్గర పర్సనల్ ఫోటోగ్రాఫర్ అంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తాడేమో అని భయంకి తీసావా నువ్వు అని సీరియస్గా కడితే నేను ఈ టైప్ ఆఫ్ భయం చూపిస్తుంటా. అదే యాక్చువల్లీ స్క్రిప్ట్లో ఉంది. అయితే బన్నీ అన్న అప్పుడు మాట్లాడారు, అరే ఇట్రా అన్నారు అంటే వెళ్ళే అనమాట. ఆ సీన్ అలా కాదు, చిన్న చేంజ్ ఓవర్ చేద్దాం అని చెప్పి, అదే మా ఇంట్లో మా అబ్బాయికి ఏదైనా రిమోట్ ఏదైనా ఎక్కడుందన్న అని అడిగితే ఏమన్నాడు నాకు తెలియదు అసలు ఎక్కడుందో రిమోట్ అంటే ఈ టైప్ ఆఫ్ ఓవర్ యాక్షన్ చేస్తాడు. అలా ఒకసారి ట్రై చేయి అన్నాడు. అంటే సీఎం గారు నాకు చూసి ఫోటో తీసాను అంటే నేనా ఫోటో నేను తీస్తాను సార్. సో ఈ టైప్ ఆఫ్ బిల్డప్లో చేయాలంటే అలా చేశారు. చేసేసరికి వెంటనే సుకుమార్ సార్ వచ్చి అలా ఎందుకు చేసావరా అన్నారు. అనగానే నేను మరి అతను చెప్పారు అని చెప్పలేకపోయాను. ఆల్రెడీ మనకు ఆ ఫ్యాన్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది కాబట్టి. అప్పుడు బన్నీ అన్నే డల్లింగ్ నేనే చెప్పా వద్దా అని అన్నారు.